అందరికీ నమస్కారం. దైవ చింతన కలిగిన ప్రతి ఒక్కరికి ఆహ్వానం అన్నమాట ఇదే. సో మనం ఎన్నో రకాల జ్యోతిష్యులను చూస్తూ ఉంటాం. కొంతమంది చేయి చూసి జాతకం చెప్తూ ఉంటారు, కొంతమంది ముఖం చూసి, కొంతమంది జస్ట్ మన వాయిస్ విని కూడా చెప్తూ ఉంటారు, కొంతమంది అయితే రాశి ఫలాలు చెప్తూ ఉంటారు, వాటిని నమ్ముతూ ఉంటారు. బట్ మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య రత్న, జ్యోతిష్య బ్రహ్మ అవార్డు గ్రహీత శ్రీధర్ గురూజీ ఉన్నారనమాట. ఆయన ఎలా చెప్తారు అసలు జాతకం అనేది, దేన్ని బేస్ చేసుకుని చెప్తారు? మ్యాక్సిమం 70% ఒక మనిషి జీవితం మొత్తం దీని మీదే ఆధారపడి ఉంటుందని చెప్తున్నారు. అదేంటో ఆ చార్ట్ ఏంటో ఇప్పుడే చూద్దాం లైవ్. నమస్తే గురూజీ. నమస్తే. సో ఏంటి ఇప్పుడు అంటే నేను రాశి ఫలాలు వింటూ ఉంటాను. బేసికల్లీ ఇప్పుడు మనం 140 కోట్ల మంది ఎంతో మంది ఉన్నారండి మన భారతదేశంలో. 160 కోట్ల మంది. ఒకవేళ 120 అనుకుంటే 12 రాశుల కింద డివైడ్ చేసుకుంటే 10 కోట్ల మందికి ఒకే రాశి ఫలం ఉంటుంది. బట్ నాది కన్య రాశే, నాతో పాటు ఇంకొక కన్య రాశి వ్యక్తి పెద్ద పొలిటీషియన్ అవ్వచ్చు, ఇంకొకడు మొత్తం అడుక్కులు తింటూ ఉండొచ్చు. సో రకరకాల లైఫ్ స్టైల్స్ ఉన్నాయి. బట్ సేమ్ రాశి ప్రతి ఒక్కరిది. రాశి ఫలాలు చెప్పినప్పుడు ఒకటే చెప్తారు, బట్ మీరు మాత్రం లగ్నం బేస్ చేసుకుని చెప్తారు. అసలు రీజన్ ఏంటి దానికి? రీజన్ అని ఏం లేదండి, చిన్న లాజిక్. ఇప్పుడు ఇది లగ్న కుండలండి. చెక్కల చరాచరి సృష్టి జీవి మొత్తం, ఏ జీవి అయినా ఈ 12 రాసులలోనే, ఈ 12 లగ్నాలలోనే తిరగాలి. ఏదైనా మనం మనసులం కాబట్టి, మనకు మైండ్ సెట్ బాగా పెరిగింది కాబట్టి, మన జ్ఞానం పెరిగింది కాబట్టి ఇవి చూసుకోగలుగుతుంది. ముస్లిం కావచ్చు, క్రిస్టియన్ కావచ్చు, ఎవరైనా కూడా ఒక మనిషే కాబట్టి వాళ్ళ లగ్న చాట్ అంతా ఇక్కడనే తిరుగుతూ ఉంటుంది. కానీ ఈ రాశి మాత్రం చెప్పేటప్పుడు ఏంటంటే చంద్రుడిని అనుసరించి చెప్తారు కాబట్టి ఏలినాటి శని అని కొందరు చెప్తారు, అర్ధాష్టమ శని అని కొందరు చెప్తారు, చిన్న శని అని కొందరు చెప్తారు, కుజదోషాలు అని కొందరు చెప్తారు. కాబట్టి ఇది పూర్తిగా ప్రపంచానికి సంబంధించి వస్తూ ఉంటుందండి. చరాచర సృష్టికి సంబంధించి వస్తూ ఉంటుంది. అందులో మనం ఒక ఆవగింజ అంతా కాబట్టి మనకు కూడా ఒక 15% వర్తిస్తుందండి, అంతే. ఈ 10వ రాశి లగ్నం అంటే రాజ్యస్థానం, నీ జాబ్. ఇది ఒకవేళ నీకు -డిగ్రీలలో ఉందనుకో, -16 ఉందనుకో, -16 ఉండి ఇది కనుక క్షేమతరాల లేకుంటే, నువ్వెన్ని ప్రయత్నాలు చేసి బుధుడు మంచి స్థానంలో ఉన్నా కూడా, నువ్వెంత ఇంజనీరింగ్ చేసినా, ఎంత చేసినా కూడా నీ యొక్క జాబ్ అనేది గవర్నమెంట్ జాబ్కు నువ్వు పనికిరావు. ఒకవేళ ప్రైవేట్ జాబ్ చేసినా కూడా సంవత్సరానికి 6 నెలల కోటి మారుతూనే ఉంటావు. ఒకవేళ ఇది మంచి డిగ్రీలలో మంచి చూపుతోని 25 డిగ్రీలలో ప్లస్ 25 డిగ్రీలలో ఉన్నదనుకోండి, ఇది సువర్ణమూర్తిత్వంతో ఉన్నదనుకో, రజతమూర్తిత్వంతో ఉన్నదనుకోండి, ఆటోమేటిక్గా నువ్వు పక్కపంటి కూర్చుంటే క్లేవర్ స్టూడెంట్ని పక్కపంటి కూర్చొని పేపర్ చూపిస్తాడండి, పాస్ అయిపోతావు, జాబ్ వస్తుంది. ఆ విధంగా ఉంటుంది. ఇది రాజ్యస్థానం అంటే మనిషి యొక్క జీవన విధానాన్ని, మనిషి యొక్క జాబ్ చేసి జీవితాంతం ఎలా బతుకుతాడు అనే దానికి నిదర్శనం. ఇది లాభస్థానం, 11వ స్థానం లాభస్థానం. నువ్వు జీవితంలో ఏదైనా పెట్టుబడులు పెట్టినవి కానీ, లేదనుకో ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసినవి కానీ, ల్యాండ్స్ కొన్నాయి కానీ, మీ భార్య తరపున ఆస్తులు కానీ, మీ వాళ్ళ తండ్రి తరపున ఆస్తులు కానీ, అవి డబుల్ అయ్యేస్తాయా, పెరుగుతాయా, తగ్గుతాయా అనే దాన్ని ఇది దీని మీద ఆధారపడి ఉంటుందండి. ఇది ప్లస్లో ఉంటేనేమో పెరుగుతాయి, మనిషి జీవితం లాభస్థానంలో ఎక్కువ సంపాదించి ఇల్లు కట్టుకుంటాడు, బలంగా కట్టుకుంటాడు, భార్య సుఖంగా ఉంటుంది, పిల్లలు సుఖంగా ఉంటారు, కార్లలో తిరుగుతూ ఉంటారు. ఒకవేళ ఇది మైనస్గా ఉన్నది అనుకోండి, ఇది లగ్నం ఇది ఉన్నా కూడా ఒక మామూలు బడిపత్తులు టైప్ అన్నట్టు. ఓ 30,000 ఇంటికి ఖర్చు పెట్టుకుంటాడు, ఓ 20,000 లోన్ కట్టుకుంటాడు, ఓ 20,000 పిల్లల చదువులో పెట్టుకుంటాడు. ఈ విధమైన సాధారణమైన జీవితం వచ్చినట్టు అలా అయిపోతూ ఉంటుంది. ఒక క్రమ పద్ధతిలో ఖర్చు పెట్టుకుంటూ పోతూ ఉంటాడు. ఒక లగ్జరీ బతుకైతే ఉంటుందండి. ఇది 12వ స్థానం. ఇది ఈ వ్యక్తి యొక్క సంపాదన 100 రూపీస్ అనుకోండి, ఇది మైనస్ ఉంది అనుకోండి,
చుట్టాలకు కావచ్చు, బంధువులకు కావచ్చు, భార్యకు కావచ్చు, పిల్లలకు కావచ్చు, వీళ్ళకి కావచ్చు, వీళ్ళు ఎంత వేస్ట్ ఖర్చులు చేస్తున్నారు. బంధువులు వచ్చి కూడా మనకు ఎంత మీద పడుతున్నారు. అనవసరమైన ఖర్చులు వచ్చి ఎప్పుడైతే మీద పడుతున్నాయో, ఇవి మంచిగా పడుతున్నాయా చెడుకు పడుతున్నాయా అనేది ఇది నిర్ణయిస్తుందండి. అర్థమైందా? ఇది నిర్ణయించేసి ప్లస్లో ఉన్నదనుకోండి, అన్నీ నువ్వు ఆస్తులే కొంటా ఉంటావు, ఆస్తుల మీదనే పెట్టుబడి పెడతా ఉంటావు, శుభకార్యాల మీద పెట్టుబడి పెట్టు, అమ్మాయి పెళ్లి చేస్తా ఉంటావు, అమ్మాయి పెళ్లి చేసి ₹1,00,00,000 ఖర్చు పెట్టినా శుభకార్యమే కదండి. అలా ఖర్చు అవుతుంది, కానీ శుభకార్యానికే ఖర్చు పెడతాం. ఇది కనుక మైనస్లో ఉంటే మాత్రం అన్నీ ప్యాకాటకో, తాగుడుకో, లేకుంటే ఇంకెవరికో మైనస్గా ఖర్చులు అవుతాం. యాక్చువల్గా ఏంటంటే బేసిక్గా నీకు ఈ పూర్తి వివరణ నీకు ఎందుకు ఇవ్వగలిగినా అంటే, యాక్చువల్గా లగ్నాన్ని బట్టి బేసిక్గా ఎవ్వరి జీవితమైనా కూడా లగ్నాన్ని బట్టే ఆధారపడి ఉంటుంది, రాసులను బట్టి ఆధారపడి ఉండదు. లగ్నాన్ని బట్టి డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ ఇస్తే మాత్రం, ఈ లగ్నం కనుక దొరికితే మాత్రం వాళ్ళ యొక్క కుటుంబ స్థానం తెలుస్తుంది అండి, వాళ్ళ యొక్క అన్నదమ్ముల స్థానం తెలుస్తుంది, వాళ్ళ యొక్క తల్లి స్థానం ఎలా ఉందో తెలుస్తుంది, వాళ్ళ భార్య స్థానం ఎలా ఉందో తెలుస్తుంది, నీకు ఎంతమంది శత్రువులో తెలుస్తుంది, ఎంతమంది తండ్రి స్థానం ఎలా ఉందో తెలుస్తుంది, సంతానం తెలుస్తుంది, సంతాన స్థానం తెలుస్తుంది, ఇక్కడ రాజ్యస్థానం తెలుస్తుంది. అంటే ఉద్యోగం నీకు పర్మనెంట్గా ఉంటుందా లేకుంటే టెంపరవరీనే ఉంటుందా, గవర్నమెంట్ జాబ్ ఉన్నదా తెలుస్తుంది. ఇక్కడ లాభస్థానం తెలుస్తుంది, వ్యయస్థానం తెలుస్తుంది. కాబట్టి ఎప్పుడైనా కూడా ఈ ఫండమెంటల్ బేసిక్గా మైనస్లు ఉన్నాయా ప్లస్లు ఉన్నాయా ఇలాంటివి అనేటి ఇలా 32 వర్గాలు ఉంటాయండి, 32 కుండళ్ళు కూడా ఉంటాయండి. వీటన్నిటిని అవపోసన పట్టుకొని ఒక జాతకం చూడాలంటే మేము ఒక 2 నుంచి 2.5 గంటల సేపు మా యొక్క మైండ్ను చాలా షార్ప్ చేసుకొని చూడాలండి. చూసి వాళ్ళు మైనస్ వ్యక్తులైనా ప్లస్ వ్యక్తులైనా కూడా చాలా నిదానంగా వాళ్ళని నొప్పియకుండా చెప్పగలగాలండి. ఇన్స్టెంట్గా వచ్చి మీరు కొట్టి మాకు 5 నిమిషాలలో చెప్పండి అంటే మాత్రం ఇది కుదిరే పని కాదండి. మీరు నమ్మకండి అలాంటి వాళ్ళని. ఓకేనా? సో 360 degrees మొత్తం ఒక మనిషి జీవితాన్ని అంచనా వేయాలంటే ఎంత టైం పట్టుద్ది, ఎంత అవగాహన ఉండాలి, ఇంతకన్నా ఇది కాదండి. ఇది జస్ట్ నేను చెప్పింది ఒక 10%ఏనండి. ఇంకా 90% చాలా ఉందండి. ఇది ఒక దాదాపుగా నేను ప్రతిరోజు ఒక 100 రోజులు వచ్చినా ఇది అర్థమయ్యే సబ్జెక్ట్ కాదండి. ఎందుకంటే దీని మీద నేను ఇప్పటికి 18 years అవుతుందండి రీసెర్చ్ చేయబట్టి. ఇంకా చేస్తూనే ఉన్నా. సముద్రం అండి, లోతు దొరకదు.